సంస్కృతం నేర్చుకుందాం 113వ భాగమునకు స్వాగతం. మీరందరూ కూడా చతుర్థి విభక్తిని బాగా అభ్యాసం చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అందులో భాగంగా తాదార్థ్యే చతుర్థి, తాదార్థ్యే చతుర్థి, దానికోసం చతుర్థి విభక్తి అనేటువంటి అర్థంలో మనం కస్మై కస్యై అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ మనకు వచ్చేది చతుర్థి విభక్తి వస్తుంది. గతంలో కొన్ని ఉదాహరణలు మనం గమనించాం, ఆనయతి నయతి అని. మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం. జనని పుత్రాయ ఫలం ఆనయతి, జనని కస్మై ఫలం ఆనయతి, జనని పుత్రాయ ఫలం ఆనయతి, కస్మై పుత్రాయ. జనని పుత్ర్యై వస్త్రం ఆనయతి, జనని కస్యై వస్త్రం ఆనయతి, జనని పుత్ర్యై వస్త్రం ఆనయతి, కస్యై పుంలింగం అయితే కస్మై, కస్యై పుత్ర్యై వస్త్రం ఆనయతి. మాత బాలకాయ లేఖనీం ఆనయతి, మాత కస్యై లేఖనీం ఆనయతి, మాత బాలకాయ లేఖనీం ఆనయతి, కస్యై లేఖనీం ఆనయతి, బాలకాయ. సో బాలికాయనా బాలకాయన కన్ఫ్యూజన్ కాకూడదు. బాలక బాలకాయ కాబట్టి ఇక్కడ కస్మై అని ప్రశ్న వేసుకోవాలి. మాత బాలకాయ లేఖనీం ఆనయతి, మాత కస్మై లేఖనీం ఆనయతి, బాలకాయ లేఖనీం ఆనయతి, మాతా కస్యై ఆభరణం ఆనయతి, మాత బాలికాయై ఆభరణం ఆనయతి, కస్యై కస్యై బాలికాయై, కస్యై బాలికాయై ఆభరణం ఆనయతి. శిక్షకः కేభ్యः పుస్తకాని ఆనయతి, కేభ్యः బహువచనంలో రామాయ రామాభ్యాం రామేభ్యः, కస్మై కాభ్యాం కేభ్యः ఎవరి కొరకు, ఛాత్రేభ్యः పుస్తకాని ఆనయతి, కేభ్యः పుస్తకాని ఆనయతి ఎవరి కొరకు పుస్తకాలు తెస్తారు, ఛాత్రేభ్యः పుస్తకాని ఆనయతి. ఉపాధ్యాయः ఛాత్రాభ్యः, ఛాత్రాభ్యः సీతాయై సీతాభ్యం సీతాభ్యः, కస్యై కాభ్యాం కాభ్యः స్త్రీలింగంలో బహువచనం, కాభ్యः పఠన సామాగ్రీం ఆనయతి, ఛాత్రాభ్యः కాభ్యः ఛాత్రాభ్యः విద్యార్థుల కొరకు అంటే స్త్రీలింగం ఇక్కడ వాడాం మనం. ఏషః శిక్షకాయ సుధాఖండం ఆనయతి, సుధాఖండం చాక్పీస్. ఏషః కస్మై సుధాఖండం ఆనయతి, శిక్షకాయ సుధాఖండం ఆనయతి, కస్మై శిక్షకాయ సుధాఖండం ఆనయతి. ఏషా వృద్ధాయ తక్రం ఆనయతి, తక్రం మజ్జిక, కస్మై తక్రం ఆనయతి, వృద్ధాయ తక్రం ఆనయతి, కస్మై వృద్ధాయ వృద్ధుని కొరకు మజ్జికను తీసుకొస్తాడు. నయతి క్యారీ, ఆనయతి బ్రింగ్.
సహ రామాయ వస్త్రాన్ని క్రీణాతి. సహ రామాయ వస్త్రాన్ని క్రీణాతి. కస్మై వస్త్రాన్ని క్రీణాతి? కస్మై వస్త్రాన్ని క్రీణాతి? సహ రామాయ వస్త్రాన్ని క్రీణాతి. క్రీణాతి అంటే కొనడము, వస్త్రములను కొంటాడు. సా పుత్రాయ ఫలం క్రీణాతి. సా పుత్రాయ ఫలం క్రీణాతి. సా కస్మై ఫలం క్రీణాతి. సా పుత్రాయ ఫలం క్రీణాతి. కస్మై ఎవరి కొరకు? పుత్రాయ పుత్రుని కొరకు. సా బాలికాయై మాలాం క్రీణాతి. సా కస్యై మాలాం క్రీణాతి. ఆమె ఎవరి కొరకు? మాల, తెలుగులో కూడా మనం మాల అంటాం మనం. క్రీణాతి కొంటుంది. బాలికాయై కస్యై ఎవరి కొరకు? బాలికాయై. కస్యై బాలికాయ, బాలికాయై, బాలికాయై బాలిక కొరకు. అహం శివాయ మధురం క్రీణామి. అహం శివాయ మధురం క్రీణామి. భవాన్ కస్మై మధురం క్రీణాతి. నీవు ఎవరి కొరకు స్వీట్ కొంటున్నావు? అహం శివాయ మధురం క్రీణామి. ఒకవేళ ఇలా కూడా ప్రశ్న వేసుకోవచ్చు. అహం కస్మై మధురం క్రీణామి, నేను ఎవరి కొరకు స్వీట్ కొంటున్నాను? అహం శివాయ మధురం క్రీణామి అంటే భవానుతో ప్రశ్న వేసుకోవచ్చు, భవతీతో కూడా ప్రశ్న వేసుకోవచ్చు. అహం మమ భార్యాయై శాటికాః క్రీణామి. అహం కస్మై శాటికాః క్రీణామి. అహం మమ భార్యాయై పత్న్యై శాటికాః క్రీణామి. చీరలు కొంటాను. అహం కస్యై శాటికాః క్రీణామి. మమ భార్యాయై మమ పత్న్యై శాటికాః క్రీణామి. జనకः లతాయై మోదకం నయతి. జనకः కస్యై మోదకం నయతి? కస్యై లతాయై. కస్యై మోదకం నయతి? లతాయై మోదకం నయతి. పితా సురేషాయ ఫలాని నయతి. పితా కస్మై ఫలాని నయతి? పితా సురేషాయ ఫలాని నయతి. కస్మై ఫలాని నయతి? సురేషాయ. సురేషాయ. అగ్రజः జనన్యై ఆభూషణాని నయతి. అగ్రజः కస్యై. కస్యై ఆభూషణాని నయతి? జననీ. జనన్యై. జననీ జనన్యై ఆభూషణాని నయతి. అగ్రజः కస్యై ఆభూషణాని నయతి? జనని అమ్మ, జనన్యై ఆర్నమెంట్ ఆభూషణాని. అనుజా భగిన్యై వస్త్రాన్ని నయతి. అనుజా కస్యై వస్త్రాన్ని నయతి? అనుజా భగిన్యై వస్త్రాన్ని నయతి. కస్యై వస్త్రాన్ని నయతి? ఎవరి కొరకు వస్త్రములను తీసుకొస్తుందా, తీసుకెళ్తుందా? నయతి అంటే
తీసుకెళ్ళడం, నయతి తీసుకెళ్ళడం. కస్యై భగిన్యై నయతి, భగినికి సిస్టర్ కొరకు తీసుకెళ్తాడు. సంస్కృత ప్రచారాయ సమయం దదామి, సంస్కృత ప్రచారాయ సమయం దదామి. కస్మై కస్యై సంస్కృతం నపుంసకలింగ పదం, భాష అనేది స్త్రీలింగ పదం. అహం సంస్కృత ప్రచారాయ సమయం దదామి, నేను సంస్కృత ప్రచారం కొరకు సమయం ఇస్తాను. మరి మీరందరూ కూడా ఇస్తారు కదా. ఓకే, ధన్యవాదాలు.